హాయ్ అండి. ఈరోజు మనము గరికపాటి వారు చెప్పినట్టుగా ఉప్మానా ఇదేంటో చెప్పమా అనేటట్టుగా నేను ఒక ఉప్మాని తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఆనియను, అల్లం, పచ్చిమిర్చి, బఠానీలు, ఆలు, క్యారెట్, క్యాప్సికము, కరివేపాకు, టొమాటో, అలాగే రవ్వ, గోధుమ రవ్వ, అలాగే వాటర్ అండి. 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత అందులో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా కొంచెం ఉప్మాకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కాజు తీసుకోవాలి. కాజునైతే పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే కాజు వెంటనే వేస్తే అది మనకి నల్లగా అయిపోతుంది. ముందు ఇక్కడ మనము జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హీట్ అయింది, వేసేసానండి. ఇవన్నీ కూడా బాగా చిటపట్లాడనివ్వండి. చాలామంది అయితే నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను ఇక్కడ కాజు వేసాను. కాజు కూడా కొంచెం రెడ్గా వేగనివ్వండి. వేగిన తర్వాత 1 by 1 ఆనియన్తో నుంచి పచ్చిమిర్చి అలాగే అన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ని కొంచెం వేపుకోవాలి. ఎందుకంటే ఆనియన్ అనేది కొంచెం బాగా వేగితే బాగుంటుంది. అందుకోసమని ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం వేగిన తర్వాత మిగతావి కూడా యాడ్ చేసుకుందామండి. ధ్యాస పెట్టి ఏది చేసినా కూడా అదొక అద్భుతంగా ఉంటుందండి. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏ పని చేసినా కూడా ధ్యాస పెట్టి చేయండి అని మనము పదే పదే పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఉప్మా అయితేనేమండి ధ్యాస పెట్టి చక్కగా చేసుకున్నట్లయితే లొట్టలు వేసుకొని తినేస్తారండి. ఈ విధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ టొమాటోని కూడా వేసేసుకోవాలి. టొమాటో ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, టొమాటో ఇష్టపడే వాళ్ళు ఉంటే 2 అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే పెద్దది వేసాను. చాలామంది ఇలా ఇన్ని వెజిటబుల్స్ వేసుకున్నా కూడా వాళ్ళకి అవన్నీ తీసేసి తినే అలవాటు ఉండే వాళ్ళకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ తీయకుండా ఒకసారి తిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రవ్వ కూడా వేసేసాను. రవ్వను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేపుకోండి. చూసారు కదా, ఈ విధంగా వైట్గా ఉంది కదా, అక్కడక్కడ ఆకాశంలో చుక్కలు ఎలా ఉంటాయి అలా వైట్గా ఉంది చూసారా. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటరు బాగా మసిలేటప్పుడు వేసుకోవాలి. మీకు ఉప్పు తెలియలేదనుకోండి, వాటర్లో ఉప్పు వేసేసుకొని ఆ నీళ్ళని టేస్ట్ చేయండి. ఉప్పగా సముద్రం నీళ్ళంతా కంటే కొంచెం తక్కువ ఉన్నట్లయితే మనకి ఉప్మాలో ఉప్పు సరిపోయినట్టే. మనం బిర్యానీకి వేసుకుంటాం కదా అలాగా. లేదు నాకు అలవాటే నేను వేసుకోగలను అన్నప్పుడు వాటర్ వేసేసుకుని కలబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకొని 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను, వాటర్లో నేను ఉప్పు వేయలేదు, ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం కలబెట్టిన తర్వాత మనం ఉప్పు టేస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎగిరిపోయిన తర్వాత, వాటర్ ఎగిరిపోయిన తర్వాత వేస్తే ఉప్పు అనేది కలవదు. ఇప్పుడు మనము దీని మీద ఒక మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ మనము ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపేసి మనం అప్పుడు సిమ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఒక 5-6 నిమిషాలు అలాగే పెట్టేసామంటే మూత పెట్టేసి మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్లీ మనము కొత్తిమీర అనేది చల్లించుకుంటున్నాము. అలాగే కొంచెము నెయ్యి, ఒక 2 స్పూన్లు మైన నెయ్యి వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పుట్నాల పొడి, మనం వేపుళ్ళల్లో పుట్నాల పొడి వేసుకుంటాం కదా, దాంతో అయినా తినేయచ్చు. అలాగే కొబ్బరి, పల్లీలు వేసి చట్నీ చేసుకుంటాం కదా, దాంతో అయినా తినేయచ్చండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే 5 నిమిషాల తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఉప్మా అనేది వేడిగా హాట్గా రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ.